సార్. మీ పేరండి? అనిమిరెడ్డి. అనిమిరెడ్డి. ఊరు పేరు? మారలవారిపాలెం. ఏ వెరైటీ వేశారు? లేలా జెన్సెస్ కంపెనీ వాళ్ళు లేలా. ఎన్ని ఎకరాలండి? 2 ఎకరాలు వేశారు. ఎంత వస్తుంది అనుకుంటున్నారండి దిగుబడి? 12 నుంచి 15 దాకా వస్తుంది అనుకున్నాం. ఎకరానికా? చూడటానికి మీకు ఇది చూడటానికి బాగుంది సార్. ఇది ఫ్లవరింగ్ గానీ కాపు గానీ పెరుగుదల గానీ మొత్తం బాగానే ఉందా? ఏ దగ్గర రకమైనా మనోళ్ళు కూడా వేసారు? మనోళ్ళు ఇంకెవరన్నా? నేను ఒక్కనే వేసింది. ఒక్కడేనా? ఈసారి ఏంటంటే మన 10 మందికి చెప్పి తమ్ముడు వేసాడు, బసిరెడ్డి గారు వేశారు. పోయిన సంవత్సరం బసిరెడ్డి వాళ్ళు వేశారు. వచ్చే సంవత్సరం మనోళ్ళు ఎక్కువ మనకి లేలా వెరైటీ అనేది పడాలా. వినుకొండ రాజలక్ష్మి సీడ్స్ అక్కడే దొరికింది, ఎక్కడ దొరకదు. ఇది కాయ గుత్తులుగా మంచి బాగుంది, గ్రీనిష్ కాయ ఉంది, ఫ్లవరింగ్ ఉంది. ఇంకా ఎందుకంటే చివరిదాకా కాపు కూడా చివరిదాకా వస్తారు. చివరిదాకా ఉంది సార్. బాగా కూడా బాగుంటుంది, గింజ కూడా ఎక్కువ వస్తుంది, తాళనేది కనపడదు అనమాట. తాళ అనేది లేదు, కాయ మొత్తం గింజ వస్తుంది, 4-5 కాడికి వస్తుంది అనమాట. ప్రతి కొన్ని 5 కూడా ఉండే సార్. అదే యావరేజ్ మీకు 4-5 అనమాట. 3 చాలా తక్కువ కనపడుతుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి, 4-5 ఈ 5 కూడా ఉన్నాయి. ఏదంటే మనకి యావరేజ్ 4-5 గట్టిగా వస్తాయి, బాగున్నాయి. తూకం కూడా బాగుండదు రెడ్డి గారు. ఏదంటే ఇది మనం 10 మందికి చెప్పేటట్టు ఉండాలి వెరైటీ కూడా. అందరూ చుట్టుపక్కల ఏంటంటే కంది వేసేది ఎక్కువ. గొల్లపాలెం, రెడ్డిపాలెం బాగుంది. ఆయనే వచ్చి చెప్పాడు. మొన్న వెళ్ళే సార్ నేను అక్కడికి వెళ్తే మామూలుగా ఎలా ఉందంటే బాగానే ఉంది. అదే సార్ నాకు నేను చేస్తే నేను బయట ఉన్నాను. చూడండి, ఒక గుత్తుకి 3 కాయలు 4 కాయలు అట్లా. ఇప్పుడు ఏ సెట్ అయినా అలానే ఉంటుంది సార్ మొత్తం. ఇంకా బాగా గుర్తుపడి లేకపోతే ఇంకా మోత మోగేది వెరైటీ కూడా. అంటే మేము వేయటం కూడా కొంచెం లేట్ గా వేసాం. ఈసారి చూస్తే నెక్స్ట్ కూడా జాగ్రత్తగా వేస్తారు. ఏదైనా కొంచెం బాగుంది సార్. ఇవి ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవే 4 ఉన్నాయి. అన్నిటికీ అలాగే ఉన్నాయండి, మొత్తానికి అలానే ఉన్నాయి. చివరి దాకా ఉన్నాయి, గ్యాప్ లేకుండా సెట్టింగ్ ఉంది. చివరి దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎక్కడ గ్యాప్ లేదు. ఇప్పుడు ఏ సెట్ చూసినా అలానే ఉంటాయి సార్. ఇవి అవును, ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇవి మొత్తం అలానే ఉన్నాయి. ఇంకా ఒక వారం రోజులు చూస్తే పూర్తిగా చేను వంగిపోయింది. ఒకసారి మాట్లాడాను. బలం ఎంత పెట్టారండి దీనికి? బలం అవసరం లేకపోతే నీకు బలం ఉంటే ఇంకా నెంబర్ 1 వచ్చేది. రెడ్డి గారు వ్యవసాయం చేయటం లేలా అనేది మాత్రం మనకి నీకు తూకం కూడా తేడా వస్తుంది రేపు గింజ కూడా. ఇంకా వచ్చేది కాపు లేట్ వచ్చింది అనమాట. బలం లేకపోతే కూడా కాపు వచ్చే ఉంది, కాపు వచ్చిన కానీ పెరిగింది, కాసుకుంటా పెరుగుతా ఉంది. బలం వస్తేనండి ఇంకా లేట్ అవుతుంది క్రాపు, నీ తొందర చెట్టు కాదనమాట. ఆల్రెడీ పోయినసారి మిరపేవి ఇది చెప్పుగాక నువ్వు తెలియదు. బలం కూడా బాగుంది, బలం కూడా బాగుంది. అందువల్ల చూడు నీకు అదే లేదు నీకు, అందుకనే చెప్తుంది ఒత్తుకోన్నాను. ఇంకా నీకు చేనా ఓకే అదేనా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 220 వేసేసారు నేను. అదే దీనికి కూడా తీసుకున్నా. దీనికి వేసినారు అమ్మేసి అది వేరే వాళ్ళకి ఇచ్చి ఇది కందేసుకున్నాను నేను. చూడు ఇది నీకు అంటే బరువు ఎక్కువ అయిపోయి పడిపోయింది అనమాట. 3 ఎకరాలు పడాల్సింది. రెడ్డి గారు ఈ లేలా అనేది నీకు ఎప్పుడు యావరేజ్ కనబట్ల 4-5 3 నుంచి అంత తక్కువ కనబడుతుంది. అందువల్ల నీకు దిగుబడి చాలా కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత 3 తక్కువ. ట్రాక్టర్ కూడా గెజ్ చేసింది అందుకే, నీకు ట్రాక్టర్ వాళ్ళు గెజ్ చేసింది అందుకే నీకు వాళ్ళకి తేడా. వాళ్ళు ఏంటంటే స్ప్రే కాదమ్మా, వాళ్ళు స్ప్రే చేస్తారు కదా మామూలుగా, అది అందువల్ల ఒక ఎమ్మడే వస్తుంది.
ఇదిగోండి రెడీ రెడీ చూడు రేపు ఆ కాకపోతే పూర్తిగా నీకు బెండ్ అయిపోయింది. అదొకటి మాది ఇంకొకటి మీరు వచ్చేటప్పుడు చూస్తుంటారు ఆ టర్నింగ్ దగ్గర అది ఇంకా ఎటు ఊరు ముందా ఊరు ముందా ముందు కాదు అంటే వేరే వాళ్ళది వేరే వాళ్ళది మనూరు వాళ్ళదేనా ఆయన చేస్తుంది